ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ అట. రైతులు సహకరిస్తే 2 సంవత్సరాల్లో సిద్ధం చేసి భవిష్యత్తు తరాలకు అప్పగిస్తాం. రైతులు సహకరించాలి. భూములు మొత్తం వదులుకొని వాళ్ళు ఇచ్చే ఎంతో కొంత పరిహారం తీసుకొని రైతులు సహకరించి ఆ భూములు ఈ ప్రభుత్వం చేతిలో పెడితే ఎవరికి వాడు పంచుకుంటాడు గంతే. మేము ఈ పర్టికులర్ విషయంలో చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పినాం. ఇక్కడ 2-3 తాండాలు ఉన్నాయి. కురుమిద్ద తాండా అని ఇట్లా 2-3 తాండాలు ఉంటే వాళ్ళు ఇంకా ఈ రోజు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ దేనికి చేస్తున్నారు? ఇప్పటికే మేము ఫార్మాసిటీ పేరుతో మా భూములన్నీ గుంజుకున్నారు. 2000 ఎకరాల పైన పోయింది. ఓ 200 ఎకరాలు ఉందయ్యా. ఆ 200 ఎకరాలకి ఏదో టాటా రోడ్డు గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పి గ్రీన్ఫీల్డ్ రోడా ఏదో టాటా దానికి పేరు పెట్టిరు. 300 ఫీట్ల రోడ్డు వేస్తున్నాడు. నాకు తెలిసి తెలంగాణలో ఏడ లేదా అంత పెద్ద రోడ్డు. 300 ఫీట్ల రోడ్డు. దేనికా 300 ఫీట్ల రోడ్డు? ఆ 300 ఫీట్ల రోడ్డు దాంట్లో మా భూములు పోతున్నాయి. అరే ఇప్పటికే మేము నష్టపోయిన మళ్ళీ ఈ భూములు ఎందుకు అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? చాలా కంపెనీలు వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ప్రైవేట్గా మీ భూమి మేము కొంటాం, మాకు అమ్మేసేయరి ఈ వారం 10 రోజులల్లో మేము ప్రభుత్వంతో మేము మాట్లాడుకుంటామని. ఎవడో ఎందుకు వస్తున్నాయని ప్రైవేట్ కంపెనీ ఏ లెక్కతో వస్తున్నాయి? వీళ్ళకేమో పరిహారం పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ఏమో నిరాకరిస్తున్నారు. మరి ప్రైవేట్ వాడు వీళ్ళకి ఇచ్చి కొన్నప్పుడు మరి వాడికి ఎవడిస్తాడు? అంటే ఇదంతా పెద్ద గూడు పుఠాని అనమాట. ఈ భూములని ఫ్యూచర్ సిటీ పేరుతో వాళ్ళకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళ బినామీలు, వాళ్ళ వర్గాలు పంచక తినడం తప్ప ఇందులో వేరే ఆలోచన లేదు. ఉన్న 3 సిటీలకే దిక్కులేదు. ఇవాళ మొత్తం ఈ వెస్ట్ సైడే కనబడతాయి లైట్లు, కలర్లు, వెలుగులు, జిలుగులన్నీ. సికింద్రాబాద్ ఏరియా ఎట్లున్నది? సికింద్రాబాద్ ఉన్న పట్టించుకుంటుండా? డెవలప్ చేయడానికి కావలసినంత అవకాశాలు ఉన్న ఈ ప్రాంతాలని మొత్తం గాలికి వదిలేసినారు కదా. ఇప్పుడు 4th సిటీ అని మొత్తం ఆడ గిరిజనులు, దళితులు, బీసీల భూములలో పడ్డారు. మళ్ళీ ఆయన ఫార్మాసిటీ అన్నాడు హైదరాబాద్ నడిబొడ్డున. ఆ ఫార్మాసిటీని తీసేస్తున్నా ఇంకో సిటీ పెడుతున్నా 4th సిటీ అని ఈయన రెడీ అయ్యింది. ఆయన 15,000 ఎకరాలు సేకరిస్తే 15-20,000 ఎకరాలు, దానికి ఇంకొక 15,000 ఎకరాలు, మొత్తం 30,000 ఎకరాలు సేకరిస్తున్నాడు. ఏం అరాచకం ఇది? చివరికి ఎంత దారుణం అంటే మేము ఆ కురుమిద్ద తాండా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పట్టా భూములను కూడా వదిలిపెడతలేరు. వాళ్ళ పేర్ల మీద ఉన్న భూములని మేము వదిలేస్తాం, మేమేం వీటిని ముట్టుకోమని చెప్పిన వాళ్ళు ఆ పట్టా భూములను కూడా వదిలిపెడతలేరు. ఎక్కడ ఫ్యూచర్ సిటీ? ఆ ప్రాంతాలకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతగా ఫ్యూచర్ సిటీ చేయకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేటువంటి సమస్య ఏదైనా ఉన్నదా? మరిన్ని గ్రామాలు విలీనం చేసేందుకు గ్రామ సభలు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులు, ప్రజలు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, సింగపూర్, జర్మనీ, జపాన్, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏమన్నా అర్థం ఉందా? జర్మనీ అట, జపాన్ అట, సింగపూర్ అట, న్యూయార్క్ అట, దక్షిణ కొరియా అనట. చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహా, జపాన్ ఇట్లుంటుందా, ఇది ఇట్లా తయారవుతుందా అని. నోరే కదా, ఏముంది, ఏమైనా మాట్లాడొచ్చు. తిండికి దిక్కులేదు రాష్ట్రంలో పరిస్థితి. దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల కుప్పై కూర్చున్నది రాష్ట్రము. కావలసిన సమస్యలు ఉన్నాయి. ప్రజలకు కనీసం విద్య లేదు, పిల్లలకి విద్య లేదు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. తెలంగాణలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఆరోగ్యం లేదు. తాగుబోతులను చేసి పడేసినారు జనాన్ని. వేలకు వైన్ షాపులు పెంచిరు, బెల్ట్ షాపులు పెంచేసి ఆగం బతుకులు చేసిరు. 40,000 కోట్లు మద్యం ఆదాయం మీదనే ఆధారపడాల్సిన దుస్థితి మనది. ఇవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీద పడ్డాడు. మూసి అంటాడు. మళ్ళా మూసి ఏం చేస్తావయ్యా, మంచినీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావా అంటే లేదు ఫస్ట్ సుందరీకరణ చేస్తా అంటాడు. అసలు మీ ప్రయారిటీస్ ఏంది? మీ ప్రణాళిక ఏంది? చేయాల్సిన పనులేంది? రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి మంగళవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మల్కాజ్గిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయాల భవనాలను ప్రారంభించడంతో పాటు గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి అక్కడి నుంచి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవన నమూనాను సందర్శించిన అనంతరం అక్కడి సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్ షా, గోల్కొండ యాదవరాజులు, నిజాం నిర్మించారు. అనంతర కాలంలో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి నిర్మించారు. ఇప్పుడు నేను కూడా నిర్మిస్తున్న కొత్త సిటీని అని స్టార్ట్ చేసిండిగా. ఏం జరిగిందండి? చంద్రబాబు ఒక పని చేసినా, నీ అద్భుతాలు చేసినా అన్నాడు. ఏమైనా ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు వచ్చిందా?
ఎవడు కొన్నాడు అక్కడ భూములని? ఎవడి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు సేమ్ ఫ్యూచర్ సిటీ పేరుతో భూములు కొల్లగొట్టే ప్రక్రియ తప్ప ఇందులో వేరే ఆలోచన లేదు వీళ్ళకి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ 90% కంప్లీట్ అయింది. కొన్ని చోట్ల సేకరణ తాత్కాలికంగా వాయిదా పడొచ్చేమో కానీ ఆగే అవకాశం లేదు. ఫ్యూచర్ సిటీ పరిధిలో 6 నెలల కిందట 3 కోట్లుగా ఉన్న ఎకరా భూమి విలువ ఇప్పుడు 6 కోట్లు అయింది. అందుకే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకొని కొంచెం దూరంలో మళ్ళీ భూములు కొనుక్కోవాలని రైతులను కోరుతున్నా. రైతుల విషయంలో ప్రభుత్వం అధికారులు మానవతా దృక్పథంతో ఉన్నారు. అంటే ఎకరానికి 6 కోట్లు ఇస్తున్నావా? ఇప్పుడు మరి ఎకరానికి 6 కోట్లు ఇస్తున్నావా రైతులకి వేరే దగ్గర భూమి కొనుక్కోవడానికి? అరే ఎన్ని గ్రామాలు లేపుతారు నాయన మీరు? మొత్తం వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేస్తున్నారు కదా. ఈ పట్టణాభివృద్ధి, అర్బనైజేషన్ అన్నది ఈ సమాజానికి ఏం అంత గొప్ప విషయం ఏం కాదు. కావలసిన ప్లేస్లో, ఉన్న ప్లేస్లో కంపెనీలు, సంస్థలు నిర్మించే ప్రయత్నం చేయండి. ఉన్న కంపెనీలను కాపాడే ప్రయత్నం చేయండి. సెజ్ల పేరుతో రాజశేఖర రెడ్డి హయాంలో, చంద్రబాబు హయాంలో వేలాది ఎకరాల భూములను సెజ్ల పేరుతో ఆయా కంపెనీలకు ఇచ్చినారు. అవి మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ల కింద మారిపోతున్నాయి ఆ భూములు. మరి ఆ భూముల సంగతి ఏందో అడగండి కదా, దాని మీద దృష్టి పెట్టండి కదా. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఆ భూముల పరిస్థితి ఏందని ఒక రిపోర్ట్ ఏమైనా, రివ్యూ ఏమైనా చేశారా? ఇప్పుడు మీరు నిజాం గురించి చెప్తున్నారు. నిజాం ఆనాడు హైదరాబాద్ కేంద్రంగా ఎస్టేట్ ప్రాపర్టీస్ అంటే హైదరాబాద్కి ఆదాయ వనరుల కోసం 90 ఏళ్ళకి, 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి లీజుకి ఇచ్చిన బిల్డింగ్స్ హైదరాబాద్లో 2700 స్థలాలు ఉన్నాయి. 2700. ఆ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, దాన్ని లెక్క తెలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? మొత్తం కబ్జాకు గురైన లాస్ట్ 10 yearsలో, పోయిన 10 సంవత్సరాల్లో మొత్తం కబ్జా అయిపోయి బిల్డింగ్లు కట్టి రెంట్కి ఇచ్చుకుంటున్నారు సోకాల్డ్ లీడర్లంతా. దాని మీద ఏమైనా ఫోకస్ చేశారా? లేదు. అంత పెద్ద డ్రామా ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనేదో చేసినా అని చెప్పుకోవడానికి ప్రయత్నం తప్ప ఇందులో ఇంకొకటి ఏం లేదు. రఘు గారు, కేసీఆర్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, ఈయన జపాన్ చేస్తాడట. ఆయన జపాను, సింగపూర్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇంకోటి అని చేస్తాడు. ఉద్యోగాలు లేక యువత ఏడుస్తుంటే ఇతర దేశాలతో పోల్చుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు ముందు ఉద్యోగాలు ఇవ్వమనండి. రఘు గారు, మోదీ ఏం చేసినా ఇబ్బందే అట. ఏం చేసిండో చెప్పాలి కదా. ఇగో ఫలానా చేసిండని చెప్పొచ్చు కదా. ఫలానా చేసిండు, ఇగో సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, దేశం వెలిగిపోతున్నది చెప్పదు. ఈ దేశంలో మనము ప్రపంచంలో ఏ దేశం ఖర్చు పెట్టినంత ఖర్చు విద్యా వైద్యం మీద ఖర్చు పెడుతున్నాం చెప్పానండి. ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మనది. గత స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అదే పరిస్థితి. ప్రైవేట్ వైద్యమే కదా, లేకపోతే చచ్చిపోవాలి అంతే. అది మౌలికమైన మార్పు కదా. దాంట్లో మార్పు తీసుకొచ్చినప్పుడు ఆ చిన్న చేంజ్ చేస్తే దేశం అద్భుతంగా తయారవుతుంది. చేసిరా ఎవరన్నా? మీ ఏడుపే నాకు సంగీతం అంటుండు. ఎవరేడుపు? జనాల ఏడుపు నీకు సంగీతమా? లేకపోతే అపోజిషన్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఏడుపు మీకు సంగీతమా? ఎట్లా సంగీతం? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, 2.5 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు జనం ఏడుపే మీకు సంగీతంగా మారినట్టు మాకు అనిపిస్తున్నది. ఇప్పుడు మీరు అవతలి అపోజిషన్ పార్టీ మాట్లాడుతున్న దాన్ని కౌంటర్ చేయడానికే మనం సమావేశాలని, మీటింగ్లని మన నోరును వేస్ట్ చేసుకోకూడదు. పరిపాలనలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఏం చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి ప్రధానంగా. ఏ మీటింగ్లో కూడా అవతల పార్టీని కార్నర్ చేయడమే ప్రధాన ఉద్దేశంగా మనం నడుచుకుంటే ప్రజల సమస్యలు ఏమైపోతాయి? దాని మీద కదా మనం అడ్రస్ చేయాల్సింది ఎక్కువగా. మీ ఏడుపే నాకు సంగీతం. మరో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకుందామనుకున్నారు, అధికారం లాక్కున్నాను అని ఆ కుటుంబం పెడబొబ్బలు. శుక్రాచార్యుడు మారీచ సుబాహులను వదిలాడు. శుక్రాచార్యుడు అంటే కేసీఆర్, మారీచ సుబాహులు అంటే హరీష్ రావు, కేటీఆర్ అట. ఏడుస్తూనే ఉండండి, నా పని చేసుకుంటూ పోతా. ఫ్యూచర్ సిటీని సింగపూర్, టోక్యోల రేంజ్కి తీసుకెళ్తా. బుల్లెట్ రైళ్ల హబ్గా శంషాబాద్ను తీర్చిదిద్దుతా. భూసేకరణలో తప్పులుంటే దిద్దుకుంటాం. రైతులు కూడా భూములపై లీగల్ చిక్కుల్లోకి వెళ్ళొద్దు. బెదిరిస్తుండు. రైతులు భూములపైన లీగల్ చిక్కుల్లోకి వెళ్ళొద్దు. ఎప్పటికైనా అవి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఒకవైపున అవతలోని అపోజిషన్ని తిట్టడంతో పాటు రైతులను కూడా బెదిరిస్తున్నాడు. ఎందుకంటే ఆడ దీక్షలు నడుస్తున్నాయి. మా భూములు ఇయ్యము, ఇంకా ఇచ్చిన కాడికి చాలు, మాకు గిదన్న వదిలేయని అడుగుతున్నారు వాళ్ళు. ఏమంటుండు? మీరు అనవసరంగా లీగల్ సమస్యలకు పోతారు, ఏడు దాన్నే ఉంటుంది, మళ్ళీ మీకు అది కూడా రాదు.
ఎప్పటికైనా అవి ప్రభుత్వానికే వస్తాయని చెప్తున్నాడు. ఎంత దారుణం అండి. అక్కడ మేము అక్కడికి వెళ్తే పట్టా భూములను కూడా అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా చేసి పడేసినారు. దాన్ని టీజీపీఎస్సికి సంబంధించిన దాంట్లో జాబితాలో చేర్చేసారు. పట్టా భూములను కూడా ఏ ఏ ఏ సర్క్యులర్ ప్రకారం మీరు చేసిరు? ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే అట్లాంటిది ఏం లేదని మాట్లాడతాడు. ఇప్పుడు తీసుకుంటే ఎకరాల్లో కొనుక్కోగలరు, పరిహారం ఆలస్యం అయితే గజాల్లో కూడా కొనలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు శంకుస్థాపన. ఎవడి భూములు నువ్వెవరివి? నువ్వు బెదిరించేదేంది? పరిహారం ఆలస్యం అయితే గజాల్లో కూడా కొనలేరట. లోకల్గా ఉన్న వన్ సెకండ్. ఒకసారి ఆ లోకల్ ఫోర్త్ సిటీకి సంబంధించిన దీక్ష చేస్తున్న రైతులకు ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. మీ లైవ్లో ఉన్నారు మీరు? లైవ్లో ఉన్నారన్నా. మీ దీక్షలు నడుస్తున్నాయా ఇంకా? నడుస్తున్నాయన్నా. 48వ రోజు ఈరోజు. 48th డేనా? ఓకే. మేము వచ్చి 45 రోజులు అవుతుందా మీ దగ్గరికి వచ్చి? 48 రోజులు అయింది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, రైతులు కనుక మీరు అంటే మీరు దీక్షలు చేస్తున్న వాళ్ళు, ఆడ ఆపుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అనవసరంగా లీగల్ చిక్కుల్లోకి వెళ్తారు, ఎప్పటికైనా అవి ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి. ఇప్పటికిప్పుడు మీరు ఇస్తే మీరు బయటకు పోయి ఎకరాల్లో కొనుక్కోగలుగుతారు, లేకపోతే గజాల్లో కూడా కొనుక్కోలేరు, అనవసరంగా ఇబ్బంది పడతారని మిమ్మల్ని బెదిరిస్తున్నట్టున్నారు కదా నిన్న. నిన్న స్టేజ్ మీదకి వెళ్ళి అదే స్పీచ్ ఇచ్చిన అతను. ఫస్ట్ ఏమో గత ప్రభుత్వంలో 3 కోట్లు ఉండే 6 కోట్ల 6 కోట్లైంది ఎకరం ల్యాండ్. మీరు మాకు సహకారం చేయాలి అని స్పీచ్ లో ఇచ్చిండు. ఓకే. ఆయన కింద అధికారులేమో మేము ఇప్పుడు 2015 తీసుకున్నాం ల్యాండ్, ఇప్పుడు దాకా మీ దగ్గర ల్యాండ్ ఏడు ఉంది, మేము ఆ రోజులో 7 లక్షల కార్యక్రమం పేమెంట్ ఇచ్చినా ఇప్పుడు మా ల్యాండ్, అది మీ ల్యాండ్ కాదు, పిఐసిసి ల్యాండ్ అని అంటారు. ఓకే ఓకే. అయితే నిన్న మేము సీఎం కలవడానికి చూసినాము, ఆయన మాకు అపాయింట్మెంట్ చేయలేదు. ఓకే. 4 విలేజ్ మధ్యన సర్పంచ్లు ఉన్నారు, ఆ సర్పంచ్లను కూడా పిలవలే భూమి పూజకు. సర్పంచ్లు కూడా రాలేదా? సర్పంచ్లు ఎందుకు రారు? సర్పంచ్లకి ఆహ్వానం ఉండాలి కదా, ఆయనే కదా ఆహ్వానం ఉండాలి. ఊరి మొదటి వ్యక్తి మహిళా సర్పంచ్లను ఉంటే కూడా నూకేసారు పోలీసు వాళ్ళు అక్కడ అధికారులు. ఓకే. ఇప్పుడు సెకండ్ ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు ఏదైతే ఈ కమిషనరేట్ కడుతుర్రో అది ఆల్రెడీ కుంటలా కడుతురు అది. ఓకే. యా ఓకే అండి. ఓకే రైట్. యా మరి ఎట్లా మీరు ఈ ల్యాండ్స్ ఇప్పటికిప్పుడు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేమైతే సిద్ధంగా లేము సార్. ఇప్పుడు మాకు సరే, ఇది ఫోన్ లైన్ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నది. సో ఇది ఆయన ఒక రకంగా రైతులని బెదిరిస్తున్నట్టుగానే ఇక్కడ కనబడుతున్నది. ఈ టోక్యోలు, జపాన్లు, జర్మనీల తర్వాత కానీ ఆడ రైతులు మాత్రం భూములు కోల్పోయి ఆ జీవితాలన్నీ ఆగమైపోతున్నాయి. ఎందుకు ఇన్ని వేల ఎకరాలు, 30,000 ఎకరాల సిటీని ఏం నిర్మాణం చేస్తారు మీరు? ఎంతకాలం పడుతుంది మీరు నిర్మాణం చేయడానికి? అసలు ఎవరి చేతిలో పెడుతున్నారు ఈ భూములన్నీ?